తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గం వైపు చూస్తున్నా హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని ఈటల రాజేందర్ చెప్తున్నారు. ఈటల అభిమానులంతా కూడా ఈటల రాజేందర్ కూడా సీఎం కేసీఆర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని డబ్బులు పంపినా ఎన్ని ప్రగోళాలు గుర్తుపెట్టినా కూడా అనుచరులంతా వెంటే ఉంటామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఈటల అనుచరులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ పరిణామాలంతా ఎట్లా చూస్తారు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ కొనుగోలు అంటే ఎంపీడీ సర్పంచ్లతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ డబ్బులకు మా ప్రజలు కావచ్చు, మా అనుచరులు ప్రలోభాలకు లొంగరని చెప్తున్నారు. ఇదంతా ఎట్లా చూడొచ్చు? టీఆర్ఎస్ ఎత్తుగడను ఎట్లా ఎదుర్కోబోతున్నారు రేపొద్దున? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నడుస్తుందంటే డబ్బులతోనే నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది శాసనసభ్యులు జాయిన్ అయ్యారంటే వాళ్ళ డబ్బులతోనే జాయిన్ అయ్యారు. కానీ ఇలా హుజరాబాద్లో నడుస్తున్నట్టు కొంతమంది ప్రజాప్రతినిధులను ఒక తప్పుడుమైన ఆరోపణలతోని డబ్బుల ప్రలోభాలతోని వాళ్ళని కొనుగోలు చేసి మీ పదవులను తీస్తామని వాళ్ళని మీ దిక్కు తిప్పుకున్నారు. కానీ మీకు ఒకటి అర్థమైతలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారికి. ఇవాళ హుజరాబాద్ గడ్డలో జరిగేది తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమం. ఇలా మేము ఎక్కడ పోయినా, ఏ పల్లె పోయినా, ఏ ఇంటికి పోయినా రాజేందర్ అన్న మా కంచంలో మెతుకై ఉన్నాడు, రాజేందర్ అన్న మా తాగే నీళ్ళల్లో ఉన్నారని స్వయంగా ప్రజలు చెప్తున్నారు. అంటే ఇలా మా లీడర్లు పోయినంత మాత్రాన మేము పోము, మేము కొన ఊపిరి ఉన్నంత వరకు రాజేందర్ అన్న వెంట ఉంటాం, మా కన్ను తెరిచేంత వరకు రాజేందర్ అన్న వెంట ఉంటుంది అని ఎక్కడ పోయినా ప్రజలు చెప్తున్నారు. అయ్యా, మీరు డబ్బులు ప్రలోభాలకు తప్పుడుమైన కేసులను పెట్టి చెదిరించాలని చూస్తే రాజేందర్ అన్న వ్యక్తిత్వాన్ని కానీ, రాజేందర్ అన్న ఉద్యమ బలాన్ని కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ చెదిరిస్తే బెదిరిపోనికే ఇది ఏం కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు, ఇది ప్రగతి భవన్ కాదు. హుజరాబాద్ గడ్డ ఇది తెలంగాణ ఉద్యమానికి అడ్డ. హుజరాబాద్ గడ్డ తెలంగాణ ఢిల్లీ మెడలు వంచినట్టు గడ్డ. ఈ గడ్డ రేపిగిడ నీ మెడలు వంచనికే ఈ హుజరాబాద్ గడ్డ సన్నిధంగా ఉన్నది. బిడ్డ, నీ ప్రభుత్వమా, నీ అరాచకాల ప్రభుత్వమా, దమ్ము ధైర్యం ఉంటే ఈ అధికార పార్టీకి ఏమన్నా నీతి నిజాయితీ ఉంటే తీ మల్లారెడ్డి మీద చర్చది అంటున్నా, తీ గంగుల కమలాకర్ మీద చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. మీ సొంత ఛానల్లో వచ్చింది కదా, వాస్తవాలకు ఒక లేడీస్ గంగుల కమలాకర్ దగ్గరకు పోవాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఆయన మీద చర్య, ఏది మల్లారెడ్డి గారి మీద చర్య అని అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. నిజంగా ఇప్పటికైనా అర్థమవుతుంది, ఈటల రాజేందర్ అన్న తెలంగాణ ఉద్యమ సింహం. మీ దాంట్లో చేయనట్టు 12 మంది ఎమ్మెల్యేలు దద్దమ్మ ఎమ్మెల్యేలు అని అర్థమవుతుంది. మీకు దమ్ము ధైర్యం లేక రాజీనామా చేయకుండా పారిపోయాల డైరెక్టు ఆ ఫామ్ హౌస్లో జరిగిన అదే తెలంగాణ ఉద్యమ సింహం, తెలంగాణ ప్రజల నుండి పుట్టుకొచ్చిన బిడ్డ ఇలా రాజీనామా చేసి అమరవీరుల జెండా, అమరవీరుల కుటుంబాలను గౌరవించడానికి ఈ హుజరాబాద్ గడ్డ మీద మరో తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమం మొదలవుతుంది. యావత్ తెలంగాణ ప్రజల్లారా, తెలంగాణ ఉద్యమకారులారా, నాతోటి విద్యార్థులారా, మన జెండా హుజరాబాద్ గడ్డ మీద ఎగిరిద్దాం. ఈడ జెండా ఎగిరిందనుకో తెలంగాణ ఉద్యమకారులను గౌరవించబడతాం. ఈడ జెండా ఎగిరితే ఆ తెలంగాణ కోసం మరణించినట్టు నా విద్యార్థులను గౌరవించుకోబడతాం. ఈరోజు నిజంగా తెలంగాణ కోసం మరణించినట్టు కుటుంబాలను కూడా నువ్వు ఒక్కరికి కూడా గౌరవించలేదు. ఎస్, నీ మంత్రివర్గంలో ఎవరు తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు? ఎక్కడైనా ఒక విద్యార్థి నాయకునికి నువ్వు మంత్రి పదవి ఇచ్చినవా? నీ బానిసలుగా నీకు ఎవడైతే జోకుతాడో వాని పెత్తంతారితోని నువ్వు వాని సంకలో జోరుకుంటావు. బిడ్డ, నేను మీతోని తెలంగాణ ఉద్యమంలో 2005 నుంచి మా కుటుంబాలను లెక్క చేయకుండా, మా ప్రాణాలను లెక్క చేయకుండా కేసీఆర్ గారు ఏదంటే నేను అది చేసినాం. కానీ 2001 నుండి 2014 వరకు ఉన్న కేసీఆర్ వేరు, 2014 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్న కేసీఆర్ వేరు. నిజంగా నీ ప్రభుత్వంలో కానీ, నీ పార్టీలో కానీ ఎవరికైనా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు లేవా అంటే లేవు. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసి ఉద్యమ భావజాలం వాళ్ళు ఉన్నది అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఈటల రాజేందర్ అన్న అంటే ఒక సముద్రంలా, ఒక ఉదయించిన, ఒక తెరిచిన పుస్తకం రాజేందర్ అన్న వ్యక్తిత్వం. వారి మీద ఏదో కుట్రలు వేసి పొమ్మను లెక్క పొగబెట్టే ప్రయత్నం చేస్తే నీ గడిలు బీటలు బద్దలు కొడతాం. ఇది మేము తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినాము. ఈ ఉద్యమం మేము తెలంగాణ ప్రజల నుండి నేర్చుకున్న ఉద్యమం. ఈ ఉద్యమము ఇదే ఉద్యమం మొదలు పెడతాం. మీరు ఏ విధంగానైతే నేర్పించిన పాఠమో మీ పాఠం మీకే కూర్చుకోబోతుందని నేను త్వరలో మీకు తెలియజేస్తున్నా. మమ్మలను పోలీసులతోని కానీ అరాచకాలతోని మమ్మల్ని బెదిరించాలని చూస్తే మాత్రం ఈ భయపడే మనుషులు కాదు. రాజేందర్ అన్న వెంట మా కొన ఊపిరి, మేము చనిపోయేంత వరకు రాజేందర్ అన్న వెంట ఉంటాం. రాజేందర్ అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు, ప్రతి గడపలో రాజేందర్ అన్నను హృదయాలలో నింపుతామని నేను తెలియజేస్తున్నా.
మీరే చెప్పండి, అక్కడ టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్గా వివరించి ఇక్కడ ఎంపీటీసీలను కావచ్చు సర్పంచ్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఈ కమలాపూర్ నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గంలో మండలానికి ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రినో లేకపోతే ఎవరో క్రియాశీలకంగా టీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమించారు. ప్రస్తుత కమలాపూర్కి వస్తే మా కమలాపూర్ మండలికి పక్కకు ఉన్న ధర్మారెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ధర్మారెడ్డి గారిని ఉప ఎలక్షన్లలో మేము ఓడగొట్టి ఆ రోజు ములుగురు భిక్షపతిని గెలిపించినాం. తర్వాత మళ్ళీ నిల్చున్నప్పుడు టీఆర్ఎస్కి వచ్చి నిల్చున్నప్పుడు మేమే అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి గెలిపించినాం ధర్మారెడ్డిని. ఈరోజు ధర్మారెడ్డి మా మీద యుద్ధానికి వస్తూ ఉన్నాడు. కమలాపూర్ మండలికి యుద్ధానికి వచ్చి ఆ రోజు నీకు ఇక్కడ ఉద్యమకారులను అణచివేసి మమ్మల్ని అంటే ఈటల రాజేందర్ వెంట ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులు, ఎవరైతే ఇక్కడ టీఆర్ఎస్ తరఫున ఉంటానంటున్నారో వాళ్ళు ఉద్యమకారులు కాదు, వాళ్ళు ఇది బంగారు తెలంగాణ బ్యాచ్. ఆ బ్యాచ్ని ఎండేసుకొని తిరిగినంత మాత్రం ఇక్కడ జరిగేది ఏమీ లేదు. ఈరోజు ఇక్కడికి దండయాత్ర చేస్తున్న నాయకులారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలక్షన్లో హామీలు ఇచ్చిళ్ళు, డబుల్ బెడ్రూమ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చిళ్ళు? డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇక్కడికి టీఆర్ఎస్ ఇక్కడ నాయకులు వచ్చి ఇక్కడ ఓట్లు అడగాలి. ఈ తెలంగాణలో మనకున్న 119 నియోజకవర్గాలు లేవు, ఓన్లీ 3 నియోజకవర్గాలు. ఒకటి గజ్వేలు, 2 సిరిసిల్ల, 3వది వచ్చేసి హరీష్ రావు ఉన్న సిద్దిపేట. ఈ 3 నియోజకవర్గాలైనా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మిగతా కాన్స్టిట్యున్సీలలో ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు? చింతమడకలో నువ్వు ప్రతి ఒక్క ఇంటికి 10 లక్షల లబ్ధి చేసినావు. మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా అట్లా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాలను ఓట్లు అడగాలి. మీరు ఎంతమంది దండెత్తులు వచ్చినా ఇక్కడ సామాన్య జనాన్ని మీరు అడగండి. కేసీఆర్ ఏం చేసిండు, ఈటల రాజేందర్ గారిని ఎలా ఆత్మవంచన చేసి బయటకు పంపిండో సామాన్య కార్యకర్త కూడా సమాధానం చెప్తా ఉన్నారు. ఇక ఇది చాలదా? రెఫరెండం ఎలక్షన్లు పెట్టక ముందే నీకు రెఫరెండం జరుగుతూ ఉన్నది. రేపు ఉప ఎలక్షన్లో వచ్చి ఇక్కడ ఈటల రాజేందర్ నిలిచి ఉంటే టీఆర్ఎస్ తరఫున అసలు నువ్వు క్యాండిడేట్నే పెట్టద్దు. నువ్వు క్యాండిడేట్ పెడితే ఏం చేయాలి? నువ్వు చింతమడకలో ప్రతి ఇంటికి ఇచ్చిన 10 లక్షలు ప్రతి ఇంటికి ఇవ్వాలి. అలానే డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే నువ్వు ఓట్లు అడగాలి. ఇది మేము ఇక్కడి డిమాండ్ చేస్తున్నాం. ఈటల తరఫున కేసీఆర్కి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈటల రాజేందర్ సంబంధించి హుజరాబాద్ నియోజకవర్గంలో మరికొద్దిలో హరీష్ రావు వస్తున్నాడు, ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాడు. గంగుల కూడా అంటే మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజల గురించి పట్టించుకోకుండా హుజరాబాద్ నియోజకవర్గం ఎన్నికల కోసమే పనిచేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ హరీష్ రావు వచ్చినా కమలాకర్ వచ్చినా ప్రజలు ఈటల రాజేందర్ అన్న వైపు ఉన్నారు. ఇవాళ రాజేందర్ అన్న బీసీ ఆత్మగౌరవం కోసం ఈటను విసిరిండి. ఇవాళ దొర కోటలు బీటలు బారే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజాప్రతినిధులు కొన్నా ప్రజలను మాత్రం కొనలేరు. మనం గత ప్రభుత్వాలలో కూడా చెప్పినాం, మనం డబ్బులు ఇస్తే తీసుకోండి, తెలంగాణ కోటేసుకున్నాను. ఇవాళ డబ్బులు ఇచ్చినా కూడా ఇవాళ కాళేశ్వరం పైసలు, మిషన్ భగీరథ పైసలు, కమిషన్ల రూపంలో వచ్చిన 1000 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ఈ ఉద్యమ గొంతుకను, ఈ బీసీ వర్గాల బిడ్డను కథం పట్టిస్తే ఇక మాకు మళ్ళీ ఇంకొక 5-10 ఏళ్ళు ఎదురుండదు అనేటువంటి పగటి కళలు కంటాను కావచ్చు. కానీ బిడ్డ, మీరు ఎన్ని పైసలు పంచినా, మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈ హుజరాబాద్ గడ్డ రేపు తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్సూచి, ఒక దిశ నిర్దేశం, ఒక మార్గాన్ని, ఒక కొత్త విధానాన్ని చూపించేటువంటి చైతన్యం ఉన్న గడ్డ ఈ హుజరాబాద్ గడ్డ. ఆనాడు ఢిల్లీ రైలు రోకోలో ఢిల్లీని ఒక వైపు ఇటు మరలించిన వారు డీజీపీ హెలికాప్టర్ వేసుకొని ఏరియల్ సర్వే చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి గడ్డ ఈ హుజరాబాద్ కమలాపూర్. దయచేసి మేము ఒకటే ఏంది అంటే, ఇవాళ ఎన్నో అబద్ధాలు అడిగాల నువ్వు గద్దెనెక్కినావు బిడ్డ, నీకు పరిపాలించే నైతిక హక్కులే, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నావు. సీఎం పదవికి రాజీనామా వేసి మళ్ళీ ఎలక్షన్కి రాని దమ్ముంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఎక్కడిచ్చినావు? ఇవాళ పెన్షన్లు 57 ఏళ్ళకి ఇస్తాను ఎక్కడిచ్చినావు? 3 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. నీ దమ్ముంటే ఈ 3 ఏళ్ళ కంచెలు నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన కంచెలు 57 ఏళ్ళలోనికి పెన్షన్ ఇచ్చిరా నువ్వు హుజరాబాద్కు, నిరుద్యోగ వృత్తి ఇస్తానవరా? దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మొత్తం భ్రష్టు పట్టించి ఇవాళ మళ్ళీ ఎలక్షన్ అని వస్తే ఇవాళ నేను చీకొడుతున్నారు. ఇవాళ ఈ నీచ సంస్కృతి రాజకీయాల్లో ఒక వ్యభిచారుల కంటే హీనమైన పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలను చిల్లరగా చేస్తూ ఉన్నారు. ఇవాళ రుణమాఫీ ఎక్కడ పోయిందండి? రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు, వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నారు. సిగ్గుండాలి కదా, ఒక హామీ ఇచ్చేటప్పుడు ఇది సాధ్యమవుతుందా అసాధ్యమవుతుందా తెలుసుకోకుండా విచ్చలవేడిగా హామీలు ఇచ్చి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే రీతిలో దొంగలాగా 3 ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తున్నావు. నీకు ఏమన్నా విలువలు ఉంటే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నావు కాబట్టి తక్షణం పదవి దిగిపో, గద్దె దిగిపో నువ్వు. అంతేకాకుండా ఒక ఉద్యమ నాయకుడు, ఒక భావాజాలంతో, ఒక కమిట్మెంట్ తోటి పనిచేసే నాయకుడిని, వాస్తవాలు మాట్లాడే నాయకుడిని, ప్రజల సమస్య దృష్టికి వస్తే మీడియా ముందు మాట్లాడితే ఆహా ఇంత మాట్లాడేటోడు ఆయన అని చెప్పేసి అని ఇవాళ ఒక కక్షపూరితమైన ధోరణితో లేనిపోయిన అబండాల మీదేసి ఇవాళ బర్తరఫ్ చేసి ఏమో సాధిస్తా అనుకున్నావు. కానీ బిడ్డ ఆఖరికి మీరు ఫెయిల్యూర్ అవుతారు, మీరే కథం అవుతారు తప్ప. కానీ రాజేంద్ర అన్న కథం కాడు. రాజేంద్ర అన్న ప్రజల గుండెలలో ఉన్నాడు. మీరు బ్రోకర్ గాలను మీరు నమ్ముకున్నారు, ప్రజలను మీ డబ్బును మీరు నమ్ముకున్నారు.
మద్యాన్ని మీరు నమ్ముకున్నారు, మీరు చేసే విధానమే కరెక్ట్ కాదు, ఇలా ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఖతం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద ఈటల అభిమానులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పనికి మాలిన చర్యలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఇలా వివరించడం సరికాదంటూ కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్ని డబ్బులు పనిచేయవు, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఎవరి మాట వినే పరిస్థితి ఉంది. హుజురాబాద్ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈటల రాజేందర్పై ఈ రాజకీయ నీచపు చరిత్రకు తీసుకోవడం చాలా దారుణం అంటూ కూడా ఈటల అభిమానులు అయితే అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ బాలుతో తిరుపతి, ప్రైమ్ 9 న్యూస్, హుజురాబాద్ నుంచి. అంబటి రమేష్ గౌడ్ ఇల్లతకుంట మండల అధ్యక్షుడు గౌడ సంఘం అన్న. ఈరోజు రాజేందర్ అన్న దగ్గరికి ఎప్పుడు పోయినా, సామాన్య వ్యక్తి పోయినా కానీ పలకరించి బువ్వ తిన్నవా తినిపో అనే వ్యక్తి రాజేందర్ అన్న. రాజేందర్ అన్నని ఈరోజు అనవసరంగా ఆయన మీద లేనిపోని అభాండాలు పెట్టి ఆయనను రాజీనామా చేసేటట్టు చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ చేసిన తప్పులు చాలా తప్పులు అవి, మామూలుగా. ఇప్పటి వరకు ప్రజలకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. పింఛన్లు అన్నారు, పింఛన్లు, నిరుద్యోగ భృతి లేదు, ఏది లేదు. కేసీఆర్ చెప్పిన మాటలన్నీ దొంగ మాటలే. రాజేంద్ర అన్న మంచి వ్యక్తి, ఆయనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఆయన ఎంతో ఉండి అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని నేను మనవి చేస్తాను. మా గౌడ సంఘం తరపు నుంచి చేస్తాను, ఇల్లంతకుంట మండల అధ్యక్షునిగా. టోటల్ 13 గ్రామాల దగ్గరికి పోయి మా గౌడ్లలో ఎక్కువ మెజార్టీతోటి ఓట్లు వేసేటట్టుగా నేను కంపల్సరీ మాట్లాడి రాజేంద్ర అన్నని గెలిపించుకుంటానని నేను మనవి హామీ ఇస్తున్నాను. పండుగ బాలముద్ర, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డని, ఈటల రాజేందర్ గారిని ఈరోజు ఓడగొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ఉన్న శక్తులను మొత్తం కూడా వినియోగించడం జరుగుతుంది. ఈరోజు ఎన్ని శక్తులు వాడినా, టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్ని శక్తులు వాడినా, కేసీఆర్ వచ్చినా, హరీష్ రావు వచ్చినా, కేటీఆర్ వచ్చినా, కల్వకుంట్ల కవిత వచ్చినా, సంతోష్ రావు వచ్చినా, వాళ్ళు మొత్తం కూడా సర్వశక్తులకు వాడినా కానీ ఈరోజు ఈటల రాజేంద్రన యొక్క గెలుపును ఆపలేరు. ఈరోజు ఈటల రాజేంద్రన హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. లక్ష పైగా మెజారిటీ తోటి ఈరోజు ఈటల రాజేంద్రన హుజురాబాద్ నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న యావత్ ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, మైనార్టీ సామాజిక వర్గం పార్టీలతో సంబంధం లేకుండా, గుర్తులతో సంబంధం లేకుండా రాజేంద్రన ఏ వేదిక నుంచి అయితే పోటీ చేస్తాడో, ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తాడో ఆ పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఈటల రాజేంద్రన ఒక బొమ్మను దృష్టిలో పెట్టుకొని ఈరోజు సంపూర్ణ మెజారిటీతో గెలిపించుకోవడానికి ఈరోజు హుజురాబాద్ గడ్డ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు ట్రబుల్ షూటర్, ఆ షూటర్ ఈ షూటర్ అని చెప్తారు. అది తుప్పుపట్టిన షూటర్, తుప్పుపట్టిన తుపాక అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ట్రబుల్ షూటర్ హైదరాబాద్ దుబ్బాకలో చల్లని నోట్ అనేది ఈరోజు హుజురాబాద్లో ఏ విధంగా చెల్లుతుంది. నువ్వు దుబ్బాకలో ఓడిపోయి ఒక ఇన్ఛార్జిగా ఉండి, నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి అక్కడ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయినావు, నీ సత్తా అక్కడనే ఓడిపోయింది. అలాంటి ఒక సామాన్యమైన ఒక వ్యక్తినే గెలిపించుకోలేకపోయావు. ఒక సామాన్యమైన రఘునందన్ రావు అతని మీద గెలవలేకపోయినావు. ఈరోజు బహుజనుల నాయకుడు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి అండగా ఉన్న నాయకుడు, ఒక గొప్ప నాయకుడు ఈటల రాజేంద్ర పైన నువ్వు ఏ విధంగా పోటీ పెట్టి గెలిపించగలుగుతావు? హరీష్ రావు గుర్తుపెట్టుకో, నువ్వు దుబ్బాగా గడ్డ మీద అడుగుపెట్టిన వెంటనే ఈరోజు మేము సిద్దిపేట గడ్డ మీద అడుగు పెడతాం. సిద్దిపేట గడ్డ మీద ఉన్న ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అందరినీ ఏకం చేస్తాం. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో నీకు గోరికి అర్థం బిడ్డ, గుర్తుపెట్టుకో హరీష్ రావు. ఇది నీకు ముఖ్యంగా వార్నింగ్ ఇస్తున్నాను. ఈ యావత్ బీసీ సామాజిక వర్గం కూడా ఏకం చేస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాది ఇల్లంతకుంట మండల్ రాచపల్లి గ్రామము. ఈ ఉద్యమం కోసము చాలా మా ఈటల రాజేంద్ర అన్నను రాజీనామా చేయించి భూముల కుంభకోణం అని ఏదో ఎన్నెన్నో కేసులు పెట్టి ఆ పలోభేమం చేస్తా అనుకున్నాడు కేసీఆర్. ఖబర్దార్, మీకున్న ఆస్తుల మా అన్నకు ఫస్ట్ 1989లోనే 250 ఎకరాల ఆస్తి గల్లవాడు. ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మా రాజేంద్ర అన్నది. అవును, నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ ప్రెస్ ఈ 9 టీవీ సమక్షంలో ఈటల రాజేంద్రను నువ్వు ఒక గడ్డిపోస కూడా లెక్క పీకలేవు. అయ్యా నేను చెప్తున్నా, కేసీఆర్ ఎంతోమందిని ఇక్కడికి గింగులో అన్నీ వచ్చి ఏదో గంగెద్రోడు వచ్చినట్టుగా భుజాన కండోలు వేసుకొని వచ్చేట్టు కాదు. నేను చెప్పేది ఒకటే, ఖబర్దార్, ఈ ఇల్లదకుంట మండలంలో ఈ
హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ను గెలిపించుకొని దండలేసి ఇళ్ళ దాకుంటా రాముల వారి సాక్ష్యం చెప్తున్నా. అయ్యా నేను చెప్పేది ఇది నిజ సత్యం, ఒకటే చెప్తున్నా, ఈ దేవుని సాక్ష్యం చెప్తున్నా. గెలిపించుకున్నాక నీ గద్దె ఎక్కించి ఏ పార్టీ అని కాదు, సారు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఖబర్దార్ చెప్తున్నా అంతతో. మాది హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం. ఇవాళ ఇవాళ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ఇల్లంతకుంట మండలానికి వచ్చేసినారు. ఆ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది కాబట్టి మేము కూడా అందరం వచ్చినాం జనాలు. ఈటల రాజేందర్ అంటే ఒక బీసీ నాయకుడు, ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయనను ఓడిద్దామని మండలానికి 2 ఎమ్మెల్యేలు పెడతారు, అది తప్పు. ఆయనతోటి ఓట్లేపించుకున్న వాళ్ళు వీళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు పోయినరు. టీఆర్ఎస్లు ఉన్నారు, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. మామూలుగా ఉన్నోళ్ళు మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ కార్యకర్తలు, మాకు లోకల్ ఉన్న ఓటర్లు ఈటల రాజేందర్ అన్న ఎంబడున్నాడు. ఈటల రాజేందర్ అన్న అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన గెలిపించుకున్నాకనే మేము నిద్రపోతాం, ఆయన గెలిపించేదానిక నిద్రపోవు లేదు. మాకు అసలు నాయకుడు దొరకడు. ఒక బీసీని అనగదొక్కాలని, ఒక ముఖ్యమంత్రిని వాళ్ళ కొడుకుని చేసుకోవాలని తప్ప ఆయన మీద వేట వేసింది తప్ప ఆయన చేసిన తప్పు లేదు. ఆయన వీళ్ళు బెదిరించి ఇలా పుట్టమదులు 2 మర్డర్ కేసులు ఉన్నాడు. ఆ మర్డర్ కేసులు తప్పియాలని పుట్టమదులు హుజరాబాద్ నియోజకవర్గం ఖర్చులు పెట్టుకోమని చెప్తారు. పెట్టుకుంటాడు ఆయన, ఎందుకంటే ఆయన ఒక 2 ఇట్లా ఇరుక్కొని ఉన్నాడు కాబట్టి. లేకుంటే ఆయన నిన్ను జైలు పంపుతారు. మనకు నియోజకవర్గం ఒక మండలానికి 2 ఎమ్మెల్యేలు తోలుతారు. 2 ఎమ్మెల్యేలు కాదు, 5 ఎమ్మెల్యేలు వచ్చిన కార్యకర్తలు ఈటల రాజేందర్ అన్నకు బలంగా ఉన్నారు. గెలిపించుకొని 100% గెలిపించుకొని కేసీఆర్ డౌన్ అనే రోజులు వచ్చినాయి అంటాం కూడా. ప్రగతి భవన్కే ఆయనే అంకితం, ఫామ్ హౌస్కే అంకితం కేసీఆర్. ఈటల రాజేందర్ అన్నకు ఫామ్ హౌజులు ఉన్నాయి. కోడిగుడ్లు బంగారు గుడ్లు పెడతానే గంగుల కమలాకర్ అన్నాడు. బంగారు గుడ్లు పెడతానే అంటే మరి ఆయనకు గుట్టలు వల కొడితే బంగారు నాణ్యాలు దొరికినాయి ఆయనకు. మరి ఆయన ఎట్లా అయిండు? ఇది ఎట్టి పరిస్థితులను ఎవరినో మాటలేని రేపు నీకత్తది. ఇవాళ ఇంకో ఎమ్మెల్యే పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, ఇంకో మినిస్టర్ తీయడానికి. ఒక్కొక్కరు అక్కడ ఖాళీ అయిపోతుంది, ఇక్కడ భర్తీ అయిపోతుంది. ఈటల రాజేందర్ అన్న వెనుక ఇంకా చాలా మంది మాకు ఉన్నది. మేము అప్పుడు 30 మంది అనుకున్నాం, ఇప్పుడు 7 వరకు 43 మంది వచ్చేటాలు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వారం మళ్ళొక్క వారంలో చూడుండ్రి, ఈ నెలల లాస్ట్ ఎండింగ్ల వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు మీరే సూత్రు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలకు ఈటల రాజేందర్ అన్న ఏ డిసిజన్ తీసుకున్నా కార్యకర్తలు